దెయ్యాలు భూతాలు నిజంగా ఉంటాయా, మనల్ని పట్టి పీడిస్తాయా? ఈ ప్రశ్న మాత్రం ప్రశ్నగానే మిగిలిపోతోంది. ఒక పక్క అవగాహన సదస్సులు కొనసాగుతున్నా కూడా ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో చాలా అనేకం వెలుగు చూస్తున్నాయి. దెయ్యాలు ఉంటే నిజంగానే కొంతమంది పేదవాళ్ళని మాత్రమే పట్టి పీడిస్తాయా అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఎందుకంటే జరుగుతున్న సంఘటనలు కూడా నిజంగా ఎక్కడో మారుమూల గ్రామాల్లో జరుగుతున్నాయి. వైపు నగరం అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నా కూడా నగరం పొలిమేరల్లో ఉండే కొన్ని గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ చర్చని జాయిన్ అవుతున్నారు సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ ఆచార్య, కిమ్స్ నుండి వచ్చారు. వెల్కమ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అలాగే సూఫీ మునీర్ అహ్మద్ ఖదీర్ గారు, దయ్యాలను వెళ్ళగొట్టి పరేషానీ आप दूर करते हैं लोगों की, అనేక మంత్రాల ద్వారా దువా దేకర్ आप लोगों की పరేషానియా దూర్ करते आए हैं. అండ్ ప్రస్తుతం మీరు మీ అనుభవంలో మాత్రం దెయ్యాలు ఉంటాయి, మనుషుల్ని పట్టుకుని పీడిస్తాయి, సమస్యలు వచ్చినప్పుడు మంత్రాలు వేస్తే ఆ సమస్యలు పరిష్కారం అయిపోతాయని బలంగా నమ్ముతున్నారు. అండ్ జన విజ్ఞాన వేదిక రమేష్ అందరికీ సుపరిచితులు. గత శ్రీకాంత్ ఆచార్య గారు, పారాసైకాలజీ పరంగా చూస్తే ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ని జోడించారు సైకాలజీకి. బహుశా కొన్నేళ్లుగా నడుస్తుంది కానీ ఇప్పుడు ఇంకా పుంజుకుంటున్న సబ్జెక్ట్ జనంలో కూడా. ఇది కేవలం పేదవారిని మాత్రమే దెయ్యం పట్టి పీడిస్తుందని కాకుండా చదువుకున్న వారిలో కూడా టెలిపతి, ప్రికాగ్నిషన్, క్లైర్వాయన్స్ లాంటి పదాలు వినిపిస్తున్నాయి. సో దీనికి నిజంగా అంతరం తగ్గిపోతుందా నార్మల్కి పారానార్మల్కి? నార్మల్ పారానార్మల్ అంటే బేసిక్గా ఇది జర్మన్లో యాక్చువల్గా అయితే లెప్జిగ్ యూనివర్సిటీలో సైకాలజీ మీద మొట్టమొదటిసారిగా ఒక లెబొరేటరీ వెలిసింది ప్యూర్ సైకాలజీకి. సో జర్మనీలో వెలసిన ఆ ల్యాబొరేటరీని విలియం వూండ్స్ అనే ఒక శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా మనసుకు సంబంధించిన ప్రవర్తన కోసం స్టడీ చేయడం కోసం స్టార్ట్ చేశారు. కానీ అమెరికన్స్ ఇంట్రూషన్ వల్ల ఏమైందంటే దానికి అంత ప్రాచుర్యం రాలేదు. తర్వాత అమెరికన్ హ్యాస్ రూల్డ్ ద బిహేవియర్ వరల్డ్, ప్రవర్తనకు సంబంధించి సైకాలజీ మీద అమెరికన్స్ పట్టు సాధించారు. కానీ జర్మనీకి మాత్రం పారాసైకాలజీ, పర్టికులర్గా పారాసైకాలజీ అంటే అతీంద్రియ శక్తుల మీద అక్కడ పరిశోధనలు కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే ఆ ల్యాబొరేటరీ కాకుండా ఇంకో ల్యాబొరేటరీ పారాసైకాలజీ డిపార్ట్మెంట్ అన్నది వెలిసింది, ఇది కంటిన్యూ అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు ఆంధ్ర యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ అండ్ పారాసైకాలజీ. పారాసైకాలజీ అంటే బేసిక్గా అతీంద్రియ శక్తుల మీద వాళ్ళ ఏం చేస్తారు, ప్రయోగాలు ఏంటి, ఉన్నాయా లేదా, సైన్స్ నిరూపించలేని కొన్ని విషయాలు which are away from the psychology, which cannot be proved by normal science, which is not a chemical imbalance. A chemical imbalance is something different. It falls under the neuropsychiatry or psychiatry. That is a different domain altogether. Parapsychology does not fall under the spectrum of pure psychology. అంటే మానసిక బలహీనత ఉన్న కొంతమంది పై ఇలాంటి క్షుద్ర పూజలు జరిపించి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నాలు జరుగుతాయని మీరు యాజ్ అ సైంటిఫికలీ ఓరియంటెడ్ పర్సన్ దీనిపై ఏమంటారు మీరు? ఇప్పుడు కొన్ని దృశ్యాలు చూసారు, దానిపై మీ స్పందన ఏంటి? అసలు జుట్టు పట్టుకుని ఒక మంత్రగాడు దెయ్యాన్ని తీసే ప్రయత్నం చేశాడు, ఇంకేదో చేశాడు మొత్తానికి. అవును, అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే మెయిన్గా పారాసైకాలజీ అనేది ఇట్స్ అ స్టడీ ఆఫ్ సూపర్ న్యాచురల్ పవర్స్. అవి ఉన్నాయా లేవా అని కాదు, ఈ పద్ధతులు ఏంటి, ఎందుకు చేస్తూ ఉంటారు, చివరికి లాస్ట్లో ఏంటి కంక్లూజన్, దాని మీద స్టడీ అనమాట. దాదాపుగా సైకాలజిస్ట్లే ఆ డిపార్ట్మెంట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు యూజువల్గా. ఇక్కడ రాజు గారు ఉన్నారు ఆంధ్ర యూనివర్సిటీ, సో దే హ్యావ్ అ డిఫరెంట్ స్పెషల్ డిపార్ట్మెంట్ ఫర్ పారాసైకాలజీ. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ క్షుద్ర శక్తులు, మీరు క్లియర్ వాయరెన్సీ అన్నీ ఉన్నాయి. ఇది భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది వేదాల్లో పురాణాల దగ్గర నుంచి వస్తుంది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటారు. అవును, ఓకే, అంటే ఎందుకు అంటారు అంటే మంత్రానికి అంత పవర్ లేదు అని అర్థం. వారి మంత్రానికి పవర్ ఉందని వారు చెప్తున్నారు. సరే, అలా క్లెయిమ్ చేసుకునే వాళ్ళు కోకళ్ళు చాలా మంది, అది తర్వాత డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ ఏంటంటే మనం విల్ కమ్ దట్ ఆస్పెక్ట్ లేటర్. సిన్స్ యూ హ్యావ్ గివెన్ మీ ఛాన్స్ టు టాక్ అబౌట్ వాట్ వీ హ్యావ్ సీన్ ద విజువల్ దృశ్యాలు. అయితే ఇక్కడండి మనిషి ఒక సంఘజీవి, సమాజంలో ఉంటున్నాడు. సొసైటల్ సజెషన్స్ ఉంటుంది, ప్లస్ మానసిక స్థితి, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల ప్రభావం, అలాగే మన జీవ రసాయనాలు బాడీలో అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ కావచ్చు, లేకపోతే కెమికల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది అంటే బయాలజికల్గా ఎన్వైరన్మెంటల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే అది బిహేవియర్. ఇస్ నథింగ్ బట్ అన్ ఇంటరాక్షన్ ఆఫ్ అన్ ఆర్గనిజం, బయాలజికల్ ఆర్గనిజం విత్ ద ఎన్వైరన్మెంట్.
సో ఆ ఇంటరాక్షన్స్లో బిహేవియర్లో చేంజెస్ వస్తున్నాయి అంటే అది లోపల ఇంటర్నల్గా కెమికల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కావచ్చు, ఎన్వైరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు, బిహేవియర్లో చేంజెస్ రావచ్చు. ఒక బిహేవియర్ అబ్నార్మల్గా ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఆవిడ జుట్టు పట్టుకుని ఆయన ఫస్ట్ కొడుతున్నాడు, చూసే వాళ్ళకి ఏంటంటే ఆవిడకి ఏదో దయ్యం పట్టింది, ఇతను మంత్రగాడో ఏదో చేస్తున్నాడు. ఓకే, అక్కడ ఇంకో ఆవిడ ఎవరో కామెంటరీ ఇస్తుంది, ఓపెన్ కామెంటరీ ఇస్తుంది. చూసే వాళ్ళకి ఏంటంటే ఇదేదో సమ్ గ్రేట్గా కనిపించచ్చు. అది గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు నిజంగా దయ్యం పట్టింది, అతనికి విచిత్రమైన శక్తులు ఉన్నాయి, అందుకే ఊగుతున్నాడు, ఆ సైకిక్ స్పెల్ లేదా డెమనిక్ స్పెల్ ఇతనిలోకి వచ్చింది, అందుకే తల ఊపుతున్నాడు అనుకుంటున్నారు. బట్ ఫ్యాక్ట్ ఈస్ దిస్ ఫెలో ఈస్ బేసికలీ అండ్ మెగాలోమానియాక్. సైకాట్రీ ఏం చెప్తుందంటే నేను దేవుణ్ణి, నాకు అతీంద్రియ శక్తులు ఉన్నాయి, నేను ఏది కావాలంటే అది చేయగలుగుతాను, నా శక్తి ద్వారా ఇంకోళ్ళకి నేను క్రియేట్ చేస్తాను. ఈ సోకాల్ బాబాలు, అవతార పురుషులు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఆ కేటగిరీ కిందకి తీసుకుని వస్తున్నారు. అంటే అంత స్థాయిలో అవతార పురుషులను కాకపోయినా నేను మంత్రం వేసి నివారిస్తానంటే అది కూడా ఆ కేటగిరీ కిందకే తీసుకుని రావచ్చు. మరి వారు మంచి పని చేస్తున్నారు, చాలా మంది సమస్యలు పరిష్కరిస్తున్నారు, వారు కూడా మెగలోమేనియా ఉందంటారా మీరు? అలా కాదు, నేను ఆయన గురించి నేను మాట్లాడట్లేదు ఇక్కడ. అలా చెప్పుకునే వాళ్ళు జనరల్లీ చెప్పుకుంటారు. ఆయన హీఈస్ ఎ హీలర్. ఆయన ఏమంటున్నారంటే ఇంతకుముందు నేను బిఫోర్ దిస్ ఇంటర్వ్యూ ఐ టాక్ టు హిమ్ బ్రీఫली, हम ऐसा कुछ दवा नहीं देते, खाली जो पेशेंट्स हमारे पास आते हैं कुछ जिस्म की प्रॉब्लम जो हो, नहीं तो कुछ परेशानी है, तनाव है, कुछ ऐसा हो, भूत प्रेत का कुछ आए, तो हम उसको इलाज कुछ भी नहीं करते हैं, खाली अल्लाह मियाँ को कुछ दुआ करके कुछ प्रेयर्స్ करके उसको హీలింగ్ करते हैं. అలా హీలర్స్గా ప్రాణిక్ హీలర్స్ ఉన్నారు, రేకి హీలర్స్ ఉన్నారు, మ్యాగ్నిఫైడ్ హీలర్స్ ఉన్నారు. అది మరి సైన్స్కి పరిధిలో అది రాదండి. కాకపోతే రిలీఫ్ వస్తుందా లేదా అన్నది మొత్తం మనం చూడాలి. ఎలా వచ్చింది రిలీఫ్ అని కాదు, రిలీఫ్ వచ్చిందా లేదా అని మాత్రం పరిగణించాలంటే అది చూస్తున్నారు పేషెంట్స్, చూసేది అదండి. మీరేమంటారు సార్? आप जो अभी देखे जो हालात वहाँ पर, आपको क्या लग रहा है? देखे तो क्या लगा आपको? किसके ऊपर जिन है दोनों में? वो जिन तो उसके ऊपर ही है, वो उतार रेसो वाले के ऊपर ही है. उतार रेसो वाले के ऊपर जिन है, जो औरत के ऊपर नहीं है. औरत का दिमाग है, वो उसको ड्रामा करके और बड़ा कर दिया. ड्रामा करके बड़ा कर दिया. क्यों ऐसा क्यों हो रहा है? ఇలా ఎందుకు జరుగుతుంది? पैसा होना उसको, డబ్బుల కోసం చేస్తున్నారు. पैसा होना उसको. మరి ప్రజలు ఎందుకు నమ్ముతున్నారంటారు? लोग क्यों भरोसा कर रहे हैं ऐसी चीजों पर? अब लोग को क्या है, अब कहीं भी खाने को मिल रहा बोले तो खा लेते. अब कोई बता दिया होगा फलानी जगह अच्छा करता बोले तो होता, मारम पीटी करने का ही नहीं है उसमें. मारम पीटी करने से जिन भागता नहीं, वो रो रहता.